హైదరాబాద్లో కుండపోత వాన పడుతోంది. కూకట్పల్లి, మూసాపేట్, మాదాపూర్, హైటెక్ సిటీలో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, షేక్పేట్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్లో వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పల్, తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్లో వర్షానికి రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరింది. సచివాలయం, లగ్డీకపూల్, ఖైరతాబాద్, బషీర్బాగ్, హిమాయత్ నగర్లో వర్షం పడుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ నాంపల్లి నుంచి అందిస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ సంతోష్. అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా బాణుడి బగబగలతో ఉన్నటువంటి హైదరాబాద్ కూడా ఒక్కసారిగా కూడా పూర్తి స్థాయిలో కూడా వాతావరణం అంతా చేంజ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి చెప్పుకోవాలంటే హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఒక్కసారిగా కూడా కుంభవృష్టి వర్షం కూడా కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం నాంపల్లిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అయితే నాంపల్లితో పాటు నాంపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి బషీర్బాగ్ కావచ్చు, కోటి, యాపిడ్స్తో పాటుగా కూడా ఖైరతాబాద్ వరకు కూడా పూర్తి స్థాయిలో భారీ వర్షం కురుస్తుంది. దాంతో పాటుగా కూడా ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కూడా ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తుందని కూడా చెప్పొచ్చు. దీంతో పాటు కూడా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా జలమయమైందని కూడా చెప్పొచ్చు. లోతట్టు ప్రాంతంలో పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా కూడా మారబోతున్నట్లుగా చెప్పొచ్చు. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వర్షం నీరంతా కూడా లోతట్టు ప్రాంతాలకు చేరబోతుందని కూడా చూసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వాహనదారులంతా కూడా ఒక్కసారిగా స్తంభించిపోయారని కూడా చెప్పొచ్చు. రోడ్డు రవాణా కావచ్చు, అలాగే పబ్లిక్ సర్వీస్ సంబంధించినటువంటి రవాణా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడికి నిలిచిపోయిందని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పటికే నిన్నటి నుంచే కూడా వాతావరణ శాఖ కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా హెచ్చరిస్తూ వస్తుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి మరో 4 రోజుల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉండబోతుందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ నిన్ననే స్పష్టంగా కూడా తెలియజేసింది. దాంతో పాటుగా కూడా భారీగా కుంభవృష్టి వర్షం కూడా కురిసే అవకాశం ఉండబోతుందని కూడా నిన్నటి నుంచి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కూడా నిన్న వరకు ఉన్నటువంటి బాణుడి భావం నుంచి పూర్తి స్థాయిలో అంటే ఒకటేసారిగా కూడా కంప్లీట్ గా వర్షం పడడం పూర్తిగా కూడా చల్లదనాన్ని కూడా సిటీ అంతా కూడా అలముకుందని కూడా చెప్పొచ్చు. కొన్ని చోట్ల అయితే పూర్తిగా కూడా మబ్బులతో కూడినటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తిగా చీకటి కూడా అమ్ముకుపోయిందని కూడా చెప్పొచ్చు. దీంతో పాటుగా కూడా ముఖ్యంగా చెప్పాలంటే రోడ్లపైన ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో డ్రైనేజీ వ్యవస్థలో కూడా నీళ్లు కూడా పొంగిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా డ్రైనేజీల దగ్గర కావచ్చు, అలాగే మురుగు కాలువల దగ్గర కూడా ప్రమాదాలు కూడా పొందుతూ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి కసరత్తులు కూడా మొదలు పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ వర్షం ఈ రోజు నుంచి మరో 3-4 రోజుల పాటుగా కూడా ఈ వర్షం కురిసే అవకాశం ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సతీష్, అట్లా సంతోషం. అలాగే దీంతో పాటుగా ముఖ్యంగా చెప్పుకోవాలంటే హైదరాబాద్ ఉన్నటువంటి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అంటే ఈ రోజు అనుకోకుండా వర్షం కురిసిన నేపథ్యంలో కూడా ఎవరు కూడా ఎలాంటి గొడుగులు కావచ్చు, అలాగే రెయిన్ కోట్ కూడా క్యారీ చేయకుండా ప్రజలంతా బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా ఈరోజు ఇబ్బంది పడే అవకాశం ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మెట్రో మినహా పూర్తిగా వాహనాలకు సంబంధించినటువంటి పూర్తి సర్వీసెస్ కూడా అన్ని రోడ్డుపై ఎక్కడికక్కడ నిలిచిపోయాయని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షం పడుతోంది. షాద్నగర్, మెదక్ జిల్లా నర్సాపూర్, పాపన్నపేట మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. సంగారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షానికి కలెక్టరేట్ ఎదుట వర్షం నిర్వహించింది. హైదరాబాద్లో మరో 2 గంటల పాటు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.